హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ హర్రర్ ప్రపంచంలోకి వెళ్దామా ఫ్రెండ్స్? ఒకరోజు మేము నెల్లూరుకి బయలుదేరాము. వాని మేము మొత్తం అందరం వెళ్ళాము. 8 నుంచి స్టార్ట్ చేసాము వెళ్ళడం. అలా వెళ్తున్నాము. కారులో ప్రయాణిస్తున్నాము. కొంచెం దూరం పోయినాక ఇటువైపు అటువైపు మంచి గాలి వీస్తూ చెట్లు ఆహ్లాదంగా ఊగుచున్నాయి. అవి చూస్తూ హ్యాపీగా కొండలు అవి చూస్తూ ఎంతో మురిసిపోతూ అలా ప్రయాణిస్తూ ఉన్నాం. ఆ చుట్టూ బాగా చెట్లు కొండలు భలేగా ఉన్నాయి చూడటానికి. అలాగా చూస్తూ పోతున్నాం. 10 దాటింది. అట్లే ఆలోచన చేస్తూ వాణి అంది, అక్క, అంతకుముందు మనము ఎన్ని రియల్ అనుభవాలు ఎదుర్కొన్నాము, ఈసారి కూడా ఏమన్నా జరుగుతుందేమో అక్క అంటూ స్టార్ట్ చేసింది. ఏం అవ్వదులే, నువ్వు ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నావు. ఊరుకో అన్నాను నేను. లేదక్క, ఆ రోజు జరిగింది ఇప్పటికీ నాకు ఇంకా గుర్తే ఉంది. భయంగా అనిపిస్తుంది తలుచుకుంటే. ఏమో అక్క, నాకైతే భయంగా ఉంది అని మాట్లాడుతూ కొంచెం నవమోహం పెట్టింది. అట్లా వెళుతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది. ఆ చెట్టు చూడడానికి ఎంతో వికృతంగా భయంకరంగా అంత ఊడలతో పెద్ద ఎన్నేళ్ల చెట్టు కూడా తెలియదు. అలా ఆ చెట్టును కూడా చూస్తూ ముందుకు వెళుతున్నాను. అన్ని రకరకాల చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. చల్లటి గాలి, ఎంతో హ్యాపీగా ప్రయాణిస్తూ ఉన్నాను. అమ్మయ్య, ఈరోజు ఏమీ మనకు అట్లాంటివి ఏమీ జరగలేదులే వాణి అంటున్నాను. ఏమోక, నాకైతే భయంగానే ఉందక్క అంటూ మాట్లాడుతూ భయంగా ఉంది. అట్లా వెళ్తున్నాం. అంతలో ఒక దూరం ఊర్లో పెద్ద పాడుబడ్డ బంగ్లా కనిపించింది. ఇక్కడ ఈ అడవిలో ఎంత బంగ్లా ఉంది, బహుశా ఎవరు ఇది పాడకుండా అట్లే వదిలేశారేమో అనుకుంటూ ఆలోచనలో పడ్డాము. అలాగే ప్రయాణిస్తూ ఉన్నాం. ఆ బంగ్లాలోంచి 4 ఆడవాళ్ళు పక్కపక్క నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ బయటకు వస్తున్నారు. ఇంత అడవిలో ఈ 4 ఇక్కడికి ఏం పని వీళ్ళకు, పోనీ ఇదేనా వీళ్ళ హౌసు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. వాళ్ళని చూస్తూ ఏం చేస్తారా అని ఉత్కంఠ స్టార్ట్ అయింది. మెల్లగా ప్రయాణిస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాను. అంతలో ఒకరు వచ్చేసి గ్రీన్ కలర్ చీర, ఒకరు పింక్ శారీ, ఒకరు రెడ్ శారీ, ఒకరు బ్లాక్ శారీ, గలగలా గాజులు, బ్లాక్ గాజులు, అందరూ బ్లాక్ గాజులే వేసుకున్నారు. వంపదీసి వీళ్ళేమన్నా అక్కజెల్లెల్లా అనుకుంటూ వెళ్తున్నాము. బాగానే ఉన్నట్టు, అక్క చెప్పలేదు చూడక్క, అక్కడ 4 ఆడవాళ్ళు ఏం పనికా ఇక్కడ ఈ బంగ్లాలో ఎందుకున్నారు? ఇక్కడ ఇంత అడవిలో, ఇంత చెట్ల మధ్యలో ఇక్కడ ఎవరన్నా ఉండారా? ఆడవాళ్ళు, పైగా ఆడవాళ్ళు, వాళ్ళకి ఏమాత్రం భయం లేదా? ఇదేదో నాకైతే డౌట్గా ఉందక్క అంది. ఏ లేదు వాణి, నువ్వు ఏం భయపడకు, అదేం కాదులే, నిజంగా ఆడవాళ్ళై ఉండొచ్చు అన్నాను. లేదక్క, ఏమో నాకైతే డౌట్గా ఉంది. పోనీ అక్క, నేను నిద్రపోతానక్క, నాకు భయంగా ఉంది అంది. లేదు వాణి, నాతో పాటు నువ్వు మేలుకో, మనమేమైనా ఏం విచిత్రం జరుగుతుందో చూద్దాము అంటున్నాను. లేదక్క, నేను నిద్రపోతానక్క, నన్ను వదిలేయక్క అంటోంది. మా వాళ్ళు ఉండి ఆ పాపను వదిలేయి, ఎందుకు సతాయిస్తా, నువ్వు నిద్రపో, ఇవన్నీ చూసి మళ్ళీ కలవరిస్తా ఉంటావు నిద్రలో, వద్దు వదిలేయి, నిద్రపో, నువ్వు కూడా నిద్రపోతాము మెల్ల అనేసి అంటున్నారు. డ్రైవర్ మాత్రము చాలా కూల్గా కారు నడుపుతూ ఏం మాత్రం తనకుండా మెల్లగా వెళ్తున్నాడు. డ్రైవరు కొంచెం దూరం పోయినాక, మేడం, ఏంది మేడం ఇది, ఈ 4 ఆడవాళ్ళకి ఇక్కడ ఏం పని, ఎందుకున్నారు ఇక్కడ? ఏందో మేడం, నాకు కూడా అంత అయోమయంగా ఉంది, నాకేం దిక్కు తెలియడంలా. అయినా మీరు రాత్రిపూట ఎందుకు పెట్టుకున్నారు మేడం ప్రయాణము? ఇట్లా అడవి మార్గాల్లో కొంచెం పొద్దునపూట పెట్టుకోవచ్చుగా అని అన్నాడు డ్రైవరు. లేదులేండి, ఏం భయం లేదు, మన పాటికి మనం కారులో వెళ్ళిపోతూ ఉంటాము, వాళ్ళెవరో మనకేం సంబంధము అని అన్నాను.
అట్లే మేము వెళుతూ వెళుతూ వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు నలుగురు ఆడవాళ్ళు. జుట్లంతా విరబోసుకొని ఒకరికొకరు చేతులు పట్టుకొని మాట్లాడుకుంటూ మెల్లగా రోడ్డు పైకి వచ్చారు. వచ్చి మెల్లమెల్లగా నడుస్తూ సన్నటి గజ్జల సవ్వడితో అలా అలా నడుస్తూ ఎంతో ఆహ్లాదంగా నడుస్తున్నారు వాళ్ళు. ఏం భయంకరంగా కూడా లే. ఆ గజ్జల శబ్దం వచ్చి రానట్టు ఎంతో అందంగా అనిపించసాగింది. అబ్బా ఇలా శబ్దం చూడు ఎంత బాగుందో అనుకుంటూ మేము అమ్మయ్య ఇల్లు అసలు నిజంగా ఆడవాళ్ళలాగే ఉండారు, ఇక్కడ ఏమన్నా ఉండారేమో ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీ అని అనుకుంటూ మేము మాట్లాడుకుంటూ వెళుతున్నాం. అసలు ఆ నలుగురు ఆడవాళ్ళని కూడా పట్టించుకోలేము. మేము ఉన్నట్టుండి దూరం నుంచి చేతులు ఊపుతూ కనిపించారు. 2 చేతులు ఊపుతున్నారు. అందరూ నలుగురి 8 చేతులు కనపడుతున్నాయి. ఊపుతూ నవ్వుతూ ఊపుతున్నారు చాలా దూరంలో. మేడం ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇంకో దారి ఉంది, ఆ దారి వెళ్దామా అంటున్నాడు డ్రైవరు. లేదు, ఆ దారి వెళ్తే అక్కడ కూడా ఇట్లే ఉండొచ్చు కదా, అక్కడ ఇంకా భయంకరంగా ఉండొచ్చు కదా, వద్దు ఈ దారే వెళ్దాం అన్నాను. మా వాళ్ళందరూ కూడా అలాగే మా పాప చెప్పినట్టు చేయండి అంటున్నారు. సర్లేండి మీరు నేను చెప్తే వినరుగా అంటూ డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు. అలా మెల్లగా మెల్లగా వెళుతూ ఉన్నాము. ఉన్నట్టుండి కుక్కల అరుపులు, నక్కల అరుపులు వింతగా విచిత్ర శబ్దాలు వినిపించసాగాయి. ఇదే విచిత్రము, ఈ ఆడవాళ్ళు రావడంతోనే ఈ శబ్దాలతో స్టార్ట్ అయినారేమి అప్పటికి కూడా మాకు డౌట్ రాలే. వాళ్ళు నిజంగా ఆడవాళ్ళేమో అనేసి మాకు ఏమాత్రం డౌట్ లేదు. మామూలుగా మనుషుల్లాగా నడుస్తున్నారు వాళ్ళు రోడ్డు పైన మెల్లమెల్లగా జోకులు వేసుకుంటూ, ఒక చేతిలో ఒక చేయి వేసుకుంటూ, ఏమేమో మాట్లాడుకుంటూ, చేతులు అటు ఇటు ఊపుతూ జాలీగా వస్తున్నారు. మంచి చీరలు కట్టారు. అబ్బా ఎంత బాగున్నాయి శారీస్ అనుకుంటూ నేను మనసులోనే అనుకుంటాను. వాణితో అన్నాను, వాణి వాళ్ళ శారీస్ చూసావా నువ్వు అన్నాను. ఎప్పుడు నీకు చీరలు గోలేక్క, ఎందుకు ఇంత చీరలు పిచ్చి నీకు, కనీసం వాళ్ళ మీద నీకు డౌట్ రాలేదా అంది వాణి. లేదు వాణి, ముందు వాళ్ళ శారీస్ చూడు అట్లా అన్నాను. అక్క నువ్వు చూస్తే చూద్దు కానీ నన్ను మాత్రం ఏమి సతాయించకు, నువ్వు నీకు చీరలు అంటే మహా ఇష్టం కాబట్టి అలాగే చూస్తూ ఉండిపో, నేను నిద్రలోకి జారుకుంటా అంటుంది. లేదు వాణి, నాతో పాటు నువ్వు మేలుకో, ఇద్దరం మేలుకొని బయలుదేరుతాము. అప్పుడేనా 11 అయింది టైం తెలుసా అన్నాను. ఏమైనా 12 అయిందా నువ్వు నిద్రపోవడానికి, నేను మేలుకున్నా కదా, మా వాళ్ళందరూ కూడా మేలుకున్నారు కదా అని కొంచెం దబాయింపుగా అన్నాను ఆ పాపను. సర్లేక, సరే నువ్వు చెప్పాక తప్పుతుందా, మేలుకుంటా లేక, ఏమైతే అది కానీ అక్క, మేలుకుంటా లేక అంది. సరే అనేసి డ్రైవర్ చెప్పాను. డ్రైవర్ కాస్త చూసుకుంటా వెళ్ళు అన్నాను. సరే మేడం అన్నాడు. అలాగే మెల్లగా ఇది కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాం. అలా జాలి వాళ్ళ చేతులు ఊపుతూనే ఉన్నారు, ఊపుతూ వస్తూనే ఉన్నారు. చాలా దూరంలో ఉన్నాం మేము అస్సలు 1/2 కిలోమీటర్ దూరంలో కనపడుతున్నారు వాళ్ళు మాకు. విచిత్రమైన శబ్దాలతో వస్తూ నవ్వుకుంటూ వస్తూనే ఉన్నారు. నాకేమాత్రం అనుమానం రాలే. ఉన్నట్టుండి పక్కకు చూశారు. పక్కకు చూస్తే డోర్ కిటికీకలు ఎందుకో కారు డోర్కు సైడ్గా చూడాలనిపించింది. ఎందుకో ఇట్లా చూస్తే వాళ్ళు 4 ఉన్నారు కారు పక్కనే. అదేంటి అంత దూరంలో ఉన్న వీళ్ళు ఇక్కడ పక్కన ఎలా ఉన్నారు? భయం వేసింది, ఒళ్ళులో వెనుక పుట్టసాగింది. వాణికి చెప్పల, శ్రీవాణి అన్నాను. ఏమక్క అంది. లేదులే అన్నాను. ఆమె భయపడి ఆ పాప ఏడుస్తుందని భయంతో లేదులే అని అన్నాను. సరే అక్క అంది. అలాగే ఇక్కడ 4 ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, వీళ్ళే అక్కడ ఉన్నారు, వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అదే విచిత్రం, ఈ 4 అక్కడ ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు? నిజంగా ఏదో ఉంది, మాయ ఉంది. వీళ్ళు నిజంగా ఏమన్నా దయ్యాలా? ఆ మాట మైండ్లోకి వస్తూనే ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. భయంతో ఒళ్ళంతా వణికిపోసాగింది. నోట మాట రాలేదు. ఒళ్ళంతా చల్లబడి ఏమనాలో అర్థం కాక, మా వాళ్ళతో ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తుండిపోయాను. చూస్తూ అలాగే కాసేపు మా వాళ్ళ వైపు చూసి
సైగ చేశాను, చూడండి అట్లా అని. వాళ్ళు నువ్వంతా అంతేలే, నీకు ఎప్పుడు భయాలు ఇవన్నీ ఎక్కువ, మమ్మల్ని కూడా భయపెడతా ఉంటావు, అయినా ఏముంది కానీ అక్కడ అంటూ వాళ్ళు ఒక చూపు చూశారు. అంతే, వాళ్ళు ఒక్క ఉదుటన వావ్ అన్నారు. ఏమని అన్నాను, ఏ లేదు అక్కడ నలుగురు ఉన్నారు, వాళ్ళే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు, ఇదేం విచిత్రము అంటున్నారు. అదే కదా నేను చెప్పేది మీకు అని అన్నాను భయంతో. వాళ్ళు ఎట్లో ధైర్యం కూడగట్టుకొని, నువ్వేం భయపడకు, ఇప్పుడు భయపడితే మనల్ని ఈ ఆట ఆడిస్తాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీంట్లను అని అనుకొని అని నాతో అని మొత్తానికి శ్రీవానికి మాత్రం చెప్పొద్దని సైగ చేశారు. సరే చెప్పండిలే, ముందే ఆ పాప ఇబ్బంది పెడుతుంది, మనల్ని ఏడుస్తుంది, పైగా బిగ్గరగా ఏడుస్తుంది, మనల్ని ప్రయాణం కూడా సరిగ్గా చేయనీయదు అని అన్నాను. సరేలే అనేసి అట్లాగే వెళుచున్నాము మెల్లమెల్లగా. మళ్ళీ ఒకసారి ఎందుకో కారు డోర్ పక్కే నాకు అనుమానం. అక్కడ చూశాను, చూస్తే అక్కడ పుర్రెనే మాత్రం ఉంది, పుర్రె చుట్టూ జుట్టు ఉండనట్టు జుట్టు, ఎందుకు చేతులు వెనక్కి ఉన్నాయి నలుగురికి, ఎంతో వికృతంగా నవ్వుతూ గాళ్ళు తేలినట్టు నలుగురు కనిపించారు. అక్కడ ఎదురుగా చూశాను, వాళ్ళు నలుగురు నడుస్తూ వస్తున్నారు, ఇక్కడ వాళ్ళే అక్కడ వాళ్ళే. ఒక్కసారిగా భయంతో ఇంకా చూడను ధైర్యం చాలా, ఇట్లా మళ్ళేశాను మా వాళ్ళ పక్క. మా వాళ్ళకి సైగ చేస్తున్నాను, మళ్ళీ చూడరా అంటున్నాడు. చాలు నువ్వు చేసిన ఆ పనికి మళ్ళీ చూడాలా మేము, మాకు ఇప్పటికే కొంచెం ఎట్లయినా భయం ఉంటుందిగా ఎంత ధైర్యంగా ఉన్నా అంటూ వాళ్ళు అన్నారు. అయినా వాళ్ళు ఎట్లయినా నాకన్నా చాలా ధైర్యస్తులు వాళ్ళు కనుకనే వాళ్ళు పెద్దగా అంతగా భయం ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాను, అంత ధైర్యం ఉంది వాళ్ళకు బాగా. నేనే అధైర్యస్తురాలు, నేను ఆ పాప వాణి. ఆ పాప అట్లా వెళ్తున్నాను. అలాగే చూసి మా అమ్మ వాళ్ళు కూడా అలాగే కిటికీ వైపు చూశారు. చిత్రం సేమ్ నాకు కనపడిన అదే కనపడిన దృశ్యం కనపడతానే మా వాళ్ళు అంటున్నారు, ఎట్లా ఇక్కడ నుంచి తప్పించుకునేది మనము, ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎందుకు ఇట్లా చుట్టుముట్టినాయమ్మ మనల్ని అంటున్నారు. ఎట్లా చేయాలా అని ఆలోచనలో పడ్డాం. అలా ప్రయాణిస్తూ మెల్లగా మాలో మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఈ పాప ఉన్నట్టుండి, అక్క మీరేం మాట్లాడుతున్నారు నాకు చెప్పరా అంది. ఏం లేదులే శ్రీవాణి, మా మాటలే, నీ గురించి ఏం కాదు అసలు అన్నాను. లేదక్క ఏదో ఉంది చెప్పవా అంది. లేదు నువ్వేం ఆలోచన పెట్టుకోకు, నువ్వు కావాలంటే నిద్రపో అని అన్నాం. లేదుకా నాకు నిద్ర పట్టడం లేదు, ఎందుకో భయంగా అనిపిస్తుంది కా నలుగురిని చూసినప్పటి నుంచి అంది. సర్లే ఏం అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఉండు అని ధైర్యం చెప్పి నాలో నేను దిగులు పడుతూ ఆలోచనలో పడ్డాను. ఆ పాప ఉన్నట్టుండి కారు డోర్ చూసింది, డోర్ వైపు. వాళ్ళు చేతులు ఊపుతూ బుర్రెతో సగం జుట్టుతో కాళ్ళు వెనక్కి చేతులు వెనక్కి ఊగులాడుతూ కనిపించారు. అక్క అంది. ఏం శ్రీవాణి అక్క ఇక్కడ చూడు ఏముంది అక్కడ అని. చూడక్క ఇక్కడ నలుగురు ఎట్లుండారు, భయం వేస్తుంది అక్క నాకు, నేను దిగిపోతాక ఇక్కడ నేను ఉండనక్క, ఏమేమో మాట్లాడుతుంది, కలవరిస్తుంది, భయంగా ప్రవర్తిస్తుంది, విచిత్రంగా వింతగా ప్రవర్తిస్తుంది. లేదు శ్రీవాణి దయం అనేసి వీపు మీద తట్టాను. ధైర్యం కూడా తీసుకో మేము ఉన్నాం కదా, ఏం భయపడకు మేమందరం ఉండంగా అంటూ ఉన్నాము. మెల్లగా నా భుజం మీద వాలిపోయింది భయంతో. ఆ పాప వణుకుతూ ఉంది, ఒళ్ళంతా దడదడ. ఆ పాప నా భుజం మీద తలబెట్టింటే ఒళ్ళంతా వణుకు, భయంతో ఆ పాపకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆ పాప ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో మాకు హడలెత్తిపోయాము. వాణి శ్రీవాణి భయపడకు మేమున్నాగా అంటున్నాను. మీరున్నారనే అక్క ఇంత నేను ధైర్యంగా ఉన్నా, ఇప్పుడు భయప్రాణాలు పైన పోయాయక్క, ఏం చేయాలక్క, నేను చూడలేనక్క ఆ పక్క అని అంటోంది. నిద్రపో శ్రీవాణి నువ్వు, మేము ఉండంగా అని అంటున్నాం. ఇక ఎలాగో మేము బయటపడతాంలే ఇక్కడ నుంచి, ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాం అందరం కలిసి, నువ్వు హాయిగా నిద్రపో. ఇంకా ఏం నిద్రక్క, ఇంత ఇట్లాంటివి చూసినాక ఎట్లా చెప్తావక్క, నువ్వు ఊరుకుండక్క, నువ్వు మాట్లాడద్దు నువ్వు అని నన్ను కోపంగా మాట్లాడుతుంది ఆ పాప. సర్లే అనుకుంటూ మేము ఆ పాపని ఏం కనిపించకుండా మెల్లగా కార్ డ్రైవర్కి సైగ చేశాం.
డ్రైవరు ఒళ్ళుతో వణుకుతూ డ్రైవింగ్ చేస్తూ, మేడం నా వల్ల కావట్లేదు అంటున్నాడు. ఎందుకు మేడం ఈ దారిలో తీసుకొచ్చారు మమ్మల్ని? అయినా మీరు పగలు చేయరు మేడం, ఎప్పుడూ ఇట్లే చేస్తూ ఉంటారు మీరు. రాత్రిపూట ఏం మేడం ఈ దయ్యాల మధ్యలో ఇట్లా తిరుక్కుంటే అవసరమా? ఏది ఉన్నా కూడా ప్రయాణం 10 గంటల లోపల అయిపోయి చేసుకోవాలి మేడం. ఈ కొండల మధ్యలో చెట్ల మధ్యలో ఇట్లా చేసుకోకూడదు మేడం, జాగ్రత్తగా ఉండాలి మేడం అంటున్నాడు. ఏమోలే, ఇప్పటికి ఎట్లో భయపడకుండా ఎట్లో జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, నువ్వు భయపడకు, మేము అందరం ఉన్నాగా అన్నాను. ఎట్లా మేడం, మీకైతే కొంచెం వెనకనే ఉండాలి, నేను డైరెక్ట్ దాంట్లకు అని అన్నాడు. మేము ఉండంగా జాగ్రత్తగా మెల్లగా నడుపుకుంటా పో అని హెచ్చరించినాను, సైగ చేశాము. డ్రైవర్ మెల్లగా నడుపుకుంటూ భయంగా దిక్కులు చూసుకుంటూ నడుపుతూ ఉన్నాడు. డ్రైవర్ కూడా వాళ్ళంతా చెమటలు పట్టసాగాయి. వాళ్ళు కొంచెమే ముందు వైపు నుంచి ఆడోళ్ళు సుమారుగా దగ్గరకు రాసాగారు. చేతులు ఊపుతూ అలా నవ్వుకుంటూ ఒక్కొక్కసారి ఏడుస్తూ వస్తున్నారు. వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ ఆకారాలు కూడా చీరల మధ్యలోంచి అస్థిపంజరాల్లాగా మారిపోయినారు. చీరలు మాయమైపోయినాయి, కేవలం 4 అస్థిపంజరాలు కనిపించాయి. ఇదేంటిది విచిత్రము, వీళ్ళ ఆడవాళ్ళు ఏమయ్యారు, అస్థిపంజరాలు ఉన్నాయి ఏంటి ఇక్కడ అంటోంది ఆ పాప మరింత భయపడుతూ అక్క నా వల్ల కాదక్క అంటూ పడిపోయింది. మేము ఆ పాప మొహంపై నీళ్లు చల్లాము, భయపడకు అని. అలా 4 అట్లా ఉండేటుండి మళ్ళీ వాళ్ళు శారీస్తో ప్రత్యక్షమయ్యారు. ఈసారి అలాగే వస్తూ ఒక్కొక్కరి దగ్గర జాంపళ్ళ బుట్టలు ఉన్నాయి, బాగా నిగనిగలాడుతూ ఉన్నాయి జాంపళ్ళు. అబ్బా ఈసారి వీళ్ళు ఇలా అనుకుంటూ భయంగానే అలా చూశాను. జాంపళ్ళ బుట్టలతో కొప్పులు చుట్టుకొని వయ్యారంగా నడుస్తూ రోడ్డు పైన వస్తున్నారు. మనుషుల్లాగే వస్తున్నారు, వాళ్ళని ఎవ్వరూ నమ్మరు దయ్యాలంటే. అలా వస్తున్నారు, వస్తూ నవ్వుకుంటా, జోకులు వేసుకుంటా, చేతిలో చేతులు వేసుకుంటా మాట్లాడుకుంటూ వస్తున్నారు. గల్ అనుకుంటా. కాళ్ళు చూశాను, డౌట్ వచ్చి కాళ్ళు వెనక్కి కూడా ఎంత విచిత్రము, వాళ్ళు కాళ్ళు వెనక్కి ఎలా నడవగలుగుతారు, ఇలా ఆలోచనలో పడ్డా. వెంటనే మాకు అందరికీ జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందని నలుగురు దగ్గరగా రాసాగారు. దగ్గర మెల్లమెల్లగా వస్తున్నారు. ఉన్నట్టుండి కారు పైన శబ్దం దన్ అని నలుగురు ఎక్కేశారు. భయంతో అసలు గుండె చిక్కబట్టుకొని భయంగా ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూడసాగాను. నలుగురు వికృతంగా శబ్దాలు చేస్తున్నారు, అరుస్తూ వికృతంగా దబ తంతు కాళ్ళతో కారు తంతు రకరకాలుగా హింస పెడుతూ గల్ అంటూ విచిత్రంగా అరుస్తూ ఏడుస్తూ వికృత చేష్టలు చేస్తున్నారు. ఉన్నట్టుండి గబక్కని దూకేసి పెద్ద చెట్టు వచ్చింది. అలా ప్రయాణిస్తుంటే ఆ చెట్టు కింద కాసేపు తాంబూలాలు వేసుకుంటాండ్రు నలుగురు నిలబడి. అమ్మయ్య డ్రైవర్తో చెప్పిన ఇంకా వేగం పుంజుకొని ఈ తప్పించుకున్నాం దీనిలో బార్ నుంచి మేము గబక్కన పోనీ అని అంటున్నా. ఇంకా ఏంది మేడం, నాకు డ్రైవింగ్ రావడం లేదు, స్టీరింగ్ కదలడంలే మేడం, ఏం చేయాలా అని అంటున్నారు. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టసాగా ఎవరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవేమో చెట్ల కింద తాంబూలాలు వేసుకుంటూ నోరు ఎర్రగా చేసుకొని నాలుక బయటకు చాచి ఆ ఎర్రదనం చూసుకుంటూ పక్క జుట్టు విరబోసుకొని నవ్వుకుంటూ ఆ జాంపళ్ళ బుట్టలతో మళ్ళీ రాసాగాయి. ఈసారి మరింత గుండె వేగం పెరగసాగింది. ఇంత విచిత్రమైన ఏంటివి ఎన్ని క్యారెక్టర్లు అనుకుంటూ ఒక సినిమాని మించిగా ఉన్నాయి, హర్రర్ సినిమాని మించి ఉన్నాయి. ఇంత రియలిస్టిక్గా ఎప్పుడు చూడలే ఈ విచిత్రాలను అనుకుంటూ అందరము అనుకుంటున్నాం. అంతలో మా వాళ్ళు చేసి ఇది బాబా పటం ఉన్నింది. ఒకరి దగ్గర బాబా పటం, ఒకరి దగ్గర ఆంజనేయ స్వామి పటం, ఒకరి దగ్గర శివుని పటం, ఇలా ఒకరి దగ్గర అమ్మవారి పటం. ఇలా పటాలన్నీ మా చిన్నవి ఉన్నాయి మాకు. ఎందుకంటే ముందే పెట్టుకుంటాం మేము. అట్లా అడవులలో ప్రయాణించినప్పుడు జరగరాని సంఘటనలు అట్లా ఎదురైనప్పుడు అవి పనికొస్తాయని పెట్టుకున్నాం. అవన్నీ చేతిలో పట్టుకొని ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఆ దేవుళ్ళనందరినీ చదువుకుంటూ గబ్బగబా బిగ్గరగా స్తోత్రాలు చదువుతూ భయంగా
అరుస్తూ ఉన్నాను. వాణి అంటుంది, అక్క నా కాడ లేదే అని అంటుంది. మా కాడ ఉందిగా, ఉండాయిగా, నీకేం భయం లేదు, కావాలంటే నువ్వు తీసుకో, నేను బాబాను అనుకుంటాను, నేను బాబా భక్తురాలు, నాకేం భయం లేదు అంటున్నాను. సరే నేను ఆ పాపకి ఇచ్చేసాను, బాబా ఫోటో ఇచ్చేసాను. అందరూ అట్లా చూపిస్తూ గట్టిగా స్తోత్రాలను చదువుకుంటూ బిగ్గరగా శ్రీ ఆంజనేయం గట్టిగా అనుకుంటూ, నేను బాబా సాయిబాబా అనుకుంటూ, అందరం అమ్మవారిని అనుకుంటూ, అలా మాకు తోచిన దేవుళ్ళని మేము అనుకుంటూ, ప్రతి ఒక్కరిని అనుకుంటూ గబగబా స్పీడ్గా అంటున్నాము. అంతలో ఒక్కొక్కటి కొంచెం అక్కడ ఒక మర్రి చెట్టు ప్రత్యక్షమైంది, ఉన్నట్టుండి. ఆ చెట్టు అప్పుడు లేదు, ఆయన ఎలా వచ్చిందో మాకు అర్థం కాలే. ఉన్నట్టుండి ఒక చెట్టు ముందుకు ఎక్కేసింది, పైకి ఎక్కింది. అమ్మయ్య ఒకటి పోయింది. మనం మంత్రాలు గట్టిగా చదవండి అంటున్నాను నేను, మనం గట్టిగా చదవండి, ఇలాగంటే మనం వినం అని అంటున్నాను. గబగబా వాళ్ళు గట్టిగా కేకలు పెడుతూ గట్టిగా మంత్రాలు చదువుతూ శ్రీ ఆంజనేయం అనుకుంటూ మాకు తోచినంత దేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఉండంగా ఒక్కొక్కటి మాయమేత ఒక్కొక్కటి చెట్టుపైకి ఎక్కసాగాయి. ఈసారి రెండోది ఎక్కింది, ఇంకోసారి అనే కొద్దీ ఒక్కొక్కటి చెట్టు మీదకి 4 ఎక్కేసాయి. ఎక్కి ఎంత ధైర్యం మీకు, ఇప్పుడు తప్పించుకున్నారు, ఈసారి రాండి చెప్తాం మీకు ఈ దారుణ అని బిగ్గరగా అరుస్తున్నాయి. గట్టిగా ఊగుతూ కోపంగా అరుస్తూ పట్టపట పళ్ళు కొరుకుతూ మా వైపే చూస్తూ, ఎంత పని చేశారు మీరు, మీ అంతు తేలుస్తా, మిమ్మల్ని విడిచిపెట్టని చూడు అంటున్నాయి. మేము వెనక్కి తిరిగి చూడకుండా మేము ముందుకు డ్రైవర్కి చెప్పాము, స్పీడ్ అందుకో, గబగబా పోని అన్నాము. డ్రైవర్ స్పీడ్గా అసలు ఎక్కడ ఆపకుండా గబగబా వెలుచున్నాడు. నేను పానాలు అమ్మయ్యా అనుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము అనుకున్నంత రిజల్ట్ రావడం లేదు ఫ్రెండ్స్. ఎంతో ధైర్యంగా ఇది గుర్తు చేసుకున్నది నేను చెప్తూ ఉంటే నాకే ఒళ్ళులో ఎట్లా వణుకు పుడుతూ ఉంది. అయినా నేను చెప్పాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈసారి మరో సరికొత్త రియల్ హర్రర్ స్టోరీతో త్వరగా ముందుకు వస్తాను ఫ్రెండ్స్.